నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి. అది పుట్టింటి వాళ్ళ, అత్తింటి వాళ్ళ, పక్కింటి వాళ్ళ, అసలు వాళ్ళకి అనవసరం. వాళ్ళకు ఒక టాపిక్ అనేది ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉండాలి ఇంకొకరి గురించి. ఆ గాసిప్స్ అనేవి ఒకరి మీద ఒకరికి పాస్ ఆన్ చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా అత్తింటి విషయాలన్నీ పుట్టింట్లో చెప్పడం, పుట్టింటి వారికి చెప్పి ఇలా చేస్తున్నారు, అలా జరుగుతుంది, మళ్ళీ మనం ఉండాల్సింది ఇక్కడే, కలిసి ఉండాల్సింది ఇక్కడే, వీళ్ళతోనే సాగాలి. బట్ అలా అది సింపతి కోసం చేస్తారా, లేకపోతే వాళ్ళ హ్యాబిచువల్ గా అలాగే వెళ్ళిపోతూ ఉంటుందో అర్థం కాదు రమ్మ. అంటే మిగిలిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కూడా జయ, ఇదివరకు ఎప్పుడో ఒక కథ చెప్పాను నేను. చెప్పేవాడు చెప్తాడు, వినేవాడు వినకూడదు. ఎస్, మీ అత్తారింటి సంగతులు మా దగ్గర చెప్పకు అనాలి. ఒకటి, పెద్దవాళ్ళు ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా, అందరి ఇళ్లలోనూ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరి అత్తగారులైనా దిగి రారు. ఎప్పుడు అత్తా కోడళ్ళు అంటే జనరల్ ఇష్యూస్ కదా జయ. ఇప్పుడు ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 29, 30 సంవత్సరాల దాకా ఓ పిల్ల ఓ పుట్టింట్లో ఒక చోట ఉంటుంది. అక్కడ నువ్వు ఆడిందాట పాడింది బాట. మీ అమ్మ నిన్ను లకార మకార ప్రయోగాలతో తిట్టినా నీకు ఓకేనే, అంతే. ఎందుకంటే మన అమ్మ కాబట్టి 2 చెంపకాయలు కొట్టు. రేపొద్దున రాత్రికి అన్నం తిరిగిపోతే పిల్లలు చచ్చిపోతుంది, ఆకలేసి నీరసం వస్తుంది, కళ్ళ కింద నల్లసార్లు వస్తాయని తల్లులు అన్నం పెట్టేస్తారు. పొద్దు నుంచి తిట్టిపోసినా రాత్రికి పిల్ల అన్నం తినకపోతే దాన్ని నిద్ర పట్టదని, దానికి పీడకలు వస్తాయని ఇలా భావిస్తారు. దాన్ని తిట్టిపోసి పొద్దు నుంచి వీలైతే 4 చెంపకాయలు కూడా కొట్టినా సరే రాత్రి పిల్లలకి అన్నం పెట్టాలని భావిస్తారు తల్లులు. మనమ్మ మన ఏమన్నా మనకి ఓకేనే కదా. ఇలా కొన్నేళ్ల పాటు పుట్టింట్లో ఇలా సాగించుకున్న పిల్లలు అత్తారింటికి వెళ్ళేసరికల్లా ఏమవుతుంది, ఇప్పుడు అత్తగారి సంగతి ఏమిటి? ఆవిడ ఓ కొడుకునో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 36 ఏళ్ళు పెంచింది. ఓ పిల్లని తెచ్చి వీడికిచ్చి పెళ్లి చేయాలి. అత్తకి అభద్రతా భావం సాధారణంగా అత్తగారి పొజిషన్లో ఉండే వాళ్ళకి కొంత అభద్రతా భావం ఉంటుంది. ఎట్లా? పిల్ల తల్లికేమో అమ్మో నా పిల్లని అత్తాది పరంగా పెంచుకున్నాను, చేతుల్లో పెట్టుకున్నాను, చేతుల మీద నడిపించాను, దీన్ని వీళ్ళు ఏం చేస్తారో అని పిల్ల తల్లికి ఉన్నట్టే పిల్లాడి తల్లికి ఏమని ఉంటుంది, నేను ఇంతకాలం పెంచుకున్నాను, పిల్లాడిని ఇంత ముద్దుగా చూసుకున్నాను, దాని చేతుల్లోకి వెళ్ళిపోతాడేమో, అత్తారికి సొంతమైపోతాడేమోనన్న భయము, దిగులు ఏర్పడతాయి. ఇప్పటిదాకా పిల్లాడి మీద సర్వ హక్కులు నావి, వాడి సంపాదన నాది, పిల్లాడు నా పిల్లాడు, వాడికి 20 ఉండని, 35 ఉండని, 50 ఉన్నా కూడా నా కొడుకు, నేను పెంచుకున్నాను, కష్టపడినే కన్నా. నువ్వు ఒకదాని మీద అందరూ కష్టపడితేనే కంటారు, కానీ నే కన్నాను. ఈ పిల్ల ఎందుకు చూసావా కొత్తగా వచ్చింది, అది లట్టుగా ఎగరేసిపోతుంది నా కొడుకుని. ఇప్పుడు ఎంత చక్కగా పెళ్లి చేస్తారో జయ, ఎంత బాగా వెతుకుతారో. బారెడు జడ ఉండాలి, నా లెక్క అయితే 4 కళ్ళు 6 జడ ఉండాలి. మీ కోడళ్ళక ఉన్నా లేకపోయినా నా కోరిక అది. ఇప్పుడు నాకు ఉండొచ్చు కదా, నాకు 2 కొడుకులు ఉన్నారు, అందమైన పిల్లలు కావాలి. అందంగా ఉండకపోయినా నల్లగా ఉన్నా పర్వాలేదు, నలుపు తెలుపు గోల లేదు మాకు. ఒక 4 కళ్ళు 6 జడ, బాపు గారి బొమ్మలాగా కావాలి నాకు. ఓ దొరుకుతారు, వెతుక్కుంటాం ఇలాగే. ఇప్పుడు కొందరు వెతుకుతాం, అబ్బో పిల్ల మరీ పొట్టి, పిల్ల మరీ నలుపు, లేకపోతే పిల్ల సామంచాయిగా ఉంది, బొద్దుగా ఉంది, లేకపోతే మరీ బక్కగా ఉంది, ఇలా ఓ ఎంచుతారు. ఎంచగా ఎప్పటికీ కుదరలేదు అనుకో, కాంప్రమైజ్ పెళ్ళైతే చాలని పెళ్లి చేసేస్తారు. పెళ్ళైన దగ్గర నుంచి తల్లులకి ఏం అభద్రత ఉంటుందంటే, ఇన్నాళ్ళు నా సొంతమైన నా బిడ్డ వీడితో, ఈ పిల్లతోటి ఉండాల్సి వస్తుంది, డబ్బంతా విడిది, అదే తీసేసుకుంటుంది, విడి మీద ఆధిపత్యం దానికే వచ్చింది. నువ్వు ఆధిపత్యం కోసమే పెళ్లి చేసావు. మనం పెళ్ళి ఎందుకు చేస్తాం? పిల్లాడికి ఒక కంపానియన్ కావాలి. వాడికి 26 వచ్చిన నుంచి మనకి బెంగ, అమ్మో జుట్టు ఊడిపోతుంది పిల్లాడికి, అప్పుడే 6 ఎకరం పోయింది, 5-6 ఎకరాలు పోతుందేమో పెళ్లి నాటికే నీ దిగులు పడతాం. తలంబ్రాలు పోస్తే బాగుండదురా అనే తల్లులు కూడా తెలుసు నాకు. జుట్టు ఊడిపోయింది, తలంబ్రాల ఫోటోలు బాగా రావు, ఎక్కువ జుట్టు ఉండాలి దానికి, అప్పుడు అందంగా ఉంటుంది. ఇలా కూడా ఆలోచిస్తారు. ఇవన్నీ ఆలోచించి ఒక కొత్త పిల్ల రాగానే ఏమంటే దానికి వాడు తానా తందానా అంటాడేమో, ఎంతసేపు పిల్ల కలిసి తిరుగుతూ నన్ను వదిలిపెట్టేస్తారేమో, పిల్లాడు నన్ను వదిలేస్తాడని ఎంత దిగులు పడతారు. ఇదే పని మనం 30 ఏళ్ల క్రితం చేసాం అని గుర్తుండదు. మన భర్త దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి పిల్లాడు కలిగాడంటే నువ్వు సంతానం కలిగించుకున్నావు, మీ అత్తగారు కూడా ఇదే ఫీల్ అయ్యింది కదా అని కొడుకు తండ్రులకి తోచదు. కూతుళ్ళ తల్లులకి నువ్వు కూడా ఇలాగే మీ అమ్మ దగ్గర నుంచి బయటకు వచ్చావు, ఓ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నావు, అత్తమామతో ఏదో సజావుగానో ఇంకో రాగంగానో ఎలాగోలాగా ఉండి నెట్టుకొచ్చావు. నీ కూతురు కూడా దాన్ని చెయ్యాలి. నువ్వు వివాహం చేస్తున్నావు, నువ్వు చేయదలుచుకుంది పెళ్ళి. నేను బాగా పెంచుకున్నాను, మా పిల్ల ఎవరి మాట విందంటే
అలా ఎలా కుదురుతుంది? అసలు అప్పుడు ఇద్దరు రెండు వైపుల నుంచి పెళ్లి పెళ్లిళ్ళు చేయమాకండి, చక్కగా ఎవరింట్లో వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి మా పిల్ల ఎందుకు లొంగాలి, మా పిల్ల ఎందుకు మాట వినాలి, నా పిల్ల ముందు నుంచి చక్కగా సంపాదన పర్రాలు, ముందు నుంచి దాని జీతం ఉంది, అది అసలు ఒక్క ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టలేదు, అరిచేతుల్లో పెంచాము. అరిచేతుల్లో ఎందుకు పెంచాము? దీని పుల్ల తీసి అటు పెట్టకపోతే దాని బట్టలు అది కట్టుకోవటం కూడా రాదు, దానికి అది కూడా రాదు. ఇప్పుడు కష్టపడేది ఎవరు? పిల్లలు కదా. ఇప్పుడు కాబట్టి అత్తగారు పని చేయమంటోంది, ఏమి పని చేయకుండా ఉంటే నేను ఎలా చేస్తానని అత్తగారు అంటే తల్లులకి నచ్చదు. తల్లులకి నచ్చకపోగా పైగా కూతురు మీ అత్తగారు ఎలా ఉంది అని అడిగి అదేదో చెప్పగానే ఆవిడ అలాగా ఆవిడ ఇలాగా అని వీళ్ళు మాట్లాడతారు. ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే అమ్మలాగానే చూడాలి అత్తగారు. న్యాచురల్ కదా జయ, మనం అలా చెప్తుంటాం. కూతుర్ని కోడల్లాగా కాదు, కోడల్ని కూతురులాగా చూసుకోవటం, అత్తగారిని అమ్మలాగా చూసుకోవటం. అలా ఎలా కుదురుతుంది? మీ అమ్మలాగా మీ అత్తగారు చూసుకోవాలంటే నేను చాచలెంపకాయ కొట్టాలి అంతే. రాత్రిపూట దాకా తిరిగి అడ్డమైన తిరుగులు తిరిగితే ఎవడు సమాధానం చెప్తాడు అని మీ అమ్మ అన్నట్టుగా మీ అత్తగారు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నాకు ఇది కావాల్సిందే, లేకపోతే నేను తిన్ను అని నువ్వు కోడలంటే అత్తగారికి నచ్చుతుందా? నచ్చదు. కోడళ్ళు కోడళ్ళుగా ఉండాలి, అత్తగారులు అత్తగారులుగానే ఉండాలి. ఎలాగా అత్తగారుగా ఉండటం? నీ పిల్లాడికి ఒక పిల్లని తెచ్చి పెళ్లి చేసావు, వాడితో జీవితాంతం ఉండాలి, నీ కొడుకుతో కలిసి సంసారం చేసుకుని పిల్లల్ని కనాలి, నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నీ కొడుక్కి అన్ని చోట్ల ఆ పిల్ల సాయంగా ఉండాలి. అది ఆలోచించుకుని, జాతకాలు చూసుకుని, కంపాటబిలిటీ ఆలోచించుకుని, పిల్లాడు మాట్లాడుకుని, నువ్వు కూడా కట్టం గిట్నం వ్యవహారం మాట్లాడుకుని, వాళ్ళకి వస్తుంది, ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు, చెరిసగం వస్తుంది, మా వాడికి ఇంత వస్తుందని లెక్కేసుకుని చేసుకుంటారు పెళ్ళిళ్ళు కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలి? వాళ్ళిద్దరికీ కంపాటబిలిటీ ఉండేందుకు నువ్వు ప్రయత్నం చేయాలి. వదిలేయండి వాళ్ళని. అంతేగాని వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో పనులు నేర్పలేదు, నీ కూతురుంటే నువ్వు నేర్పవు. ఈ రోజులు ఎవరూ నేర్పటం లేదు. వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పెళ్లి చేస్తారా? అమెరికా వెళ్తే అన్నం వండటం కూడా రాని ఆడపిల్లలు బోల్డ్ మంది వెళ్తారు జయ. ఎలాగో అలాగా తంటాలు పడి నేర్చుకుంటారు. వాళ్ళు గిన్నెలు దువ్వుకుంటారు, వంటలు చేసుకుంటారు, బాత్రూములు కడుక్కుంటారు, కొంపగోడు శుభ్రం చేసుకోవాలి, వాళ్ళే చేయాలి, నేర్చుకుంటారు. అంతే. జీవితంతో పాటు నీకు నచ్చేలాగా నీకు వచ్చినట్టుగా వాళ్ళకి రాదు. నీ పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. జీవితంతో రాజీపడి మెల్లిగా నేర్చుకుంటారు. అవకాశం ఇవ్వాలి వాళ్ళకి, అవకాశం ఇవ్వాలి. నీ దగ్గర పెట్టుకుని ఫలానా మా మేనగోడలు అయితే బ్రహ్మాండంగా వంట చేస్తుంది, దాన్ని చేసుకుంటే బాగుంటుంది, దీనికి వంట రాదు. మేనగోడలు నెల తిరిగేసరికి ₹1,00,000 సంపాదన తేదు కదా. కంపారిజన్స్ చేసుకోకూడదు. తల్లులు కొంత తగ్గాలి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎలా తగ్గాలో చూద్దాం. మీ అమ్మ తిట్టింది నేను, ఎవరికి తెలియదు, నువ్వు చెప్పవు. మా అమ్మ ఒప్పుకోదు అని చెప్తావు అంతే నైస్గా. మా అమ్మ నన్ను చెప్పకాయ కొట్టింది అని చెప్తావా? చెప్పవు. మా అమ్మ నన్ను కొట్టింది, మా అమ్మ నన్ను తిట్టింది, అన్నం పెట్టను, నీకు రూపాయి ఇవ్వను, దీపావళి పండగకి గిఫ్ట్ లేవు, బొఫ్ట్ లేవు, మానేసి నోరు మూసి కూర్చో, ఉద్యోగం మానే, కాళ్ళు ఎరగొట్టేస్తా అంది. అది కూడా నువ్వు చెప్పవు. అమ్మో మా మమ్మీ ఒప్పుకోదు అని చెప్తావు. అదే మీ అత్తగారిది ఎందుకంటే ఏం నేర్చుకోలేదంటే మా అత్తగారు నన్ను ఇలా అందని ఊరు వాడా ప్రచారం చేస్తావు, ఇరుగు పొరుగు అందరికీ చెప్తావు. మా అత్త అలా అంది, మా అత్త ఇలా అంది, మాది చెప్తావు. నువ్వు మీ అమ్మ గురించి చెప్పలేదు కదా. అమ్మకి ఏమైనా రహస్యాలు ఉంటాయి, అమ్మకి పుట్టింట్లో డీలింగ్స్, అమ్మకి నాన్నతోటి పడదు, వాళ్ళిద్దరు తెక్కొట్టుకుంటారు, అవి కూడా ఏ కూతురు ఎవరికి చెప్పదు, ఏ కూతురు చెప్పదు. అత్తగారి రహస్యాలు మాత్రం అందరికీ ఎందుకు చెప్తావు నువ్వు? పైగా పుట్టిల్లు వదిలిపెట్టేస్తాం, మన పద్ధతి అదే కదా. అంతే. ఓ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పుట్టిల్లు వదిలేస్తే అక్కడి నుంచి ఎలా వదిలేస్తాం? అక్కడి నుంచి ఏమైనా ముద్దు ముచ్చట్లు జరుగుతాయి. ఆస్తి స్వాస్తి ఉంటే, నీకు అవకాశం ఉంటే, భగవంతుడు వాళ్ళు కలిగి ఉన్న వాళ్ళైతే నీకు డబ్బులు వస్తాయి. ఏదైనా కష్టం నిష్ఠూరం అప్పుడు నువ్వు వెళ్ళి చూసుకుని చేస్తావు, మంచి చెడుకి ఉంటాం అంతే. ఇప్పుడు భర్త దగ్గర అయితే, అత్తారింటికి వస్తే వీళ్ళ ఆస్తి స్వాస్థ్యం మీద పూర్తి హక్కు ఎవరిది? నీది. అంతేగా. వీళ్ళ తాలూకు బాధ్యత ఎవరిది? నీది. నువ్వు చూడాల్సిందే వాళ్ళని. ఇప్పుడు నువ్వు బాగా ఉండాల్సింది ఎవరితో? అత్తారింటితోటే. వీళ్ళకి మా అత్తగారు మంచిది కాదు, మా ఆడపడుచుకు బుద్ధి లేదు, మా మామగారు ఒకటి మఫు ఆయన మా ఎవరితోటి మాట్లాడు, ఇలాంటివి చెప్పేటప్పుడు రేపొద్దున చాలామంది ఈ పని చేస్తారు. మా అత్తగారికి మంచిది కాదు, మా ఆడపడుచోటి వేస్ట్ ఫెలో, లేకపోతే చాలా ఎక్కువ హెరాస్ చేస్తుంది, ఆడపడు చాలా అంటుంది, ఇలా అంటుంది, ఆవిడకి మొగుడుతో సజావుగా ఉండదు, మా నెత్తి మీద పడుతుంది చెప్తావు. మేము మామగారు ఏదో అందరికీ చెప్తావు. నువ్వు తప్పించుకోలేనిది ఏమిటో తెలుసా? ప్రతి ఆడపిల్ల వీళ్ళ ముగ్గురి పోలికలు నీ పిల్లలకి వచ్చి తీరతాయి. పిల్లల్ని నువ్వు పెంచుతావు, వాళ్ళల్లో పోలికల్ని నువ్వేం చేయలేవు, జీన్స్ అంతే కదా. వాటిని మార్చడం నీ వల్ల కాదు.
నువ్వు రేపు ఉండాల్సింది ఎక్కడా? నువ్వు దేన్నైతే తిట్టి నలుగురికి చెప్పి నానా మాటలు మాట్లాడతావో వాళ్ళ ఆస్తే నీ పిల్లలకి వస్తుంది. ఆస్తితో పాటు వాళ్ళవే జీన్స్ నీ పిల్లలకి వచ్చి తీరుతాయి. ఇదేదో పెద్ద ప్రాబ్లం అనుకో, వాళ్ళని వదిలేస్తావనుకో నువ్వు, పోనీ వీళ్ళని వదిలేసుకుంటావు, వాళ్ళతో ఉండవు, నువ్వు వెళ్ళిపోతావు, పోనీ నువ్వు బయట పెడతావు, వీళ్ళు ఇలా చేశారు, పెద్ద సమస్య అయినప్పుడు తప్పకుండా బయట పెట్టాలి. ఇప్పుడు అవకాశం ఇచ్చారు మనకి, చట్టంలో చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు చిన్న చిన్న పెట్టి థింగ్స్ ప్రతిదాన్ని నువ్వు ప్రచారం చేస్తే అది నువ్వు దేని గురించి ప్రచారం చేసావు? నీ చీర మాసిందని నువ్వు చెప్తున్నావు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఉండాల్సింది అందులో, నీ భర్త అందులో వాడు, నీ పిల్లలు ఆ తానులో ముక్కలు, అంతే. దాన్ని నువ్వు తప్పించలేవు. మీ తమ్ముడు పోలికి రాదు, నీ కొడుక్కి కొంచెం వస్తుంది, కొద్దిగా వస్తుంది. మీ తమ్ముడి ఇంటి పేరు రాదు, మన అమ్మ నాన్నల ఇంటి పేరు మన పిల్లలకి రాదు. నువ్వు కావాలంటే మీ నాన్న ఇంటి పేరే ఉంచుకోవచ్చు, నీ పిల్లలు అవకాశం వీళ్ళ ఇంటి పేరే పెట్టాలి. ఇప్పుడు మనమే కాదు, హిందీ వాళ్ళైనా అంతే, తండ్రి ఇంటి పేరే వస్తుంది. అది తప్పదు కదా. అది తప్పనప్పుడు మనం ఉండవలసిన దాని గురించి బయటకి ప్రచారం చేయకుండా ఉండాలి. మా కోడలికి పని రాదు, మా వియ్యపురాలకి బుద్ధి లేదు, అది బాగా పిల్లలకి నేర్పించలేదు, వీళ్ళింతే వాళ్ళింతేనే వాళ్ళని అనటం అత్తగారిది తప్పు. నువ్వు చూసే చేసుకున్నావు. లవ్ మ్యారేజ్లు అనుకో, అసలు అది వేరే ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అనమాట. అది ఇప్పుడు నువ్వు అరేంజ్డ్ మ్యారేజెస్ అయినప్పుడు నువ్వు 4 చూసి చేసుకున్నావు, నోరు మూసుకుని ఉండాలి. రాకపోతే నేర్చుకుంటుంది, అంతే వాళ్ళ జీవితానికి అవసరమైంది వాళ్ళు చేస్తారు. నువ్వు నీ పిల్లాడికి ఒక కంపానియన్ కావాలని పెళ్లి చేసావు, ఏమైనా పద్ధతులు బాగుండకపోతే ఆ అమ్మాయి మీరు కొంచెం సానుకూలంగా అసలు 4 మాటలు మాట్లాడుకుని ఇలా మార్చుకోని అయినా ఇది బాగుంటుందని చెప్పు, వింటే. లేదా ఎవరితోట నేను చెప్పించు, లేకపోతే ఊరుకో. ఎవరి కర్మానికి ఎవరి కర్తలు? వాళ్ళ కర్తలు కాదు కదా మన కర్మాలే కదా, వదిలిపెట్టేసేయాలి. అనవసరమైన ప్రచారం చేస్తే, నీ కోడల్ని తిడితే నీ మనవలు ఎక్కడి నుంచి వస్తారు? కాదు రమ్మగారు, ఇంకొక విషయం అర్థం కాదు. ఈవిడెళ్ళి 100 మందికి చెప్పుకుంటది, కోడలు వెళ్ళి 100 మందికి చెప్పుకుంటది. మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక గూట్లోనే ఉండాలి, ఒక చోటే ఉండాలి. ఈ అమ్మాయి పద్ధతులు మంచివి కాదు. అసలు నేను చాలా మంది అత్తగారిని అట్లా చూస్తాను చెయ్య, ఎంత సింపుల్ గా కోడల మీద మాట్లాడేస్తారు, ఎంత అసలు నోటికొచ్చిన చెడ్డ మాటలు, లకార మకార ప్రయోగాలే చీదరగా. వీళ్ళతో ఇట్లా మాట్లాడకూడదన్న ఇంగితం కూడా ఉండదు, ఓపెన్ గా అనేస్తారు. ఆ అమ్మాయిని నీ కొడుకు జీవితంలో ఉంటుంది. ఆ అమ్మాయి వల్ల కలిగిన సంతానమే, అమ్మాయి వల్ల కలిగిన సంతానమే నీ పిల్లలతో నీ పేరుని ముందుకు తీసుకెళ్తాయి, నీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది, నీ ఆస్తికి వాళ్లే వారసులు అవుతారు. వీళ్ళు ఎలా ఉండాలంటే, వీళ్ళని కూతుళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, తల్లుల్ని కోడళ్ళని తిట్టడానికి. నువ్వు ఇంకో చోటి కోడలుగా వెళ్తావు, నువ్వు ఇంకొక ఇంటి కోడలివి, నువ్వు సరిగా ఉండాలి, మీ అమ్మని సరిగా ఉండివ్వాలి. ఈ కూతుళ్ళేమో తల్లుళ్ళకి చెప్పకూడదు, తల్లులు కూతుళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఒక చోట కూతురేమో తల్లిని సరిచేయాలి, ఇంకో చోట తల్లి కూతురిని సరిచేయాలి. అమ్మ ఇలాగే ఉంటుంది, నువ్వు కొత్త చోటికి వెళ్ళావు, వాళ్ళతో అడ్జస్ట్మెంట్ కొంచెం కష్టం, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ వంటలు వేరు, వాళ్ళ ప్రవర్తనలు అవి వేరు, మెల్లిగా అడ్జస్ట్ అవ్వు. ఉద్యోగం చేసుకున్నావు, చదువుకున్న పిల్లవి, నీకు 4 చెప్పక్కర్లేదు. మీరు ఫస్ట్ లో అన్నట్టుగా ప్రతిదీ వినకూడదేమో రమ్మగారు, వినకూడదు. అత్తవారింటి సమస్యలు తప్పదు. చిన్న చిన్న పెట్టి థింగ్స్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇంతకేమిటంటే అందరం ఓ చోటే ఉండాలి, అంతే కదా. ఇలా పైగా ఈ చెప్పినవి వింటారు. ఇదే కాదు, చుట్టుపక్కల వాళ్ళు వినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఫ్రెండ్స్ కూడా. వాళ్ళ అత్తగారు చాలా దుర్మార్గురాలని ఇంకో 10 మందికి చెప్తారు. నువ్వు ఎంతమంది మాటలు విన్నావు? ఒక అమ్మాయి మా అత్తగారు మంచిది కాదని నీకు చెప్పింది, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? రెండో పక్క విషయం నీకు తెలియదు కదా. నీతో ఫ్రెండ్లీగా మాట్లాడే నీ ఫ్రెండ్ అత్తగారితో ఏమంటుందో కదా. ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ కూడా వినేటప్పుడు ఇలా ఉంటాయి, ఇలాంటివి జరుగుతాయి. చుట్టుపక్కల వాళ్ళైనా అత్తారిళ్లలో ఇవి సామాన్యం. మీ అత్తగారితో కలిసి ఉండాలి, పెద్దవాళ్ళు, నీ బాధ్యత వాళ్ళని చూడడం, వాళ్ళ ఆస్తి స్వస్తి నీ పిల్లలకే వస్తుంది రేపొద్దున. సాయిదా ఫాయిదాగా పోవాలమ్మా అని చెప్పేస్తే 4 మాటలు చాలా ప్రధానమైంది. విన్నవాడు పరమ దుర్మార్గుడు. ఎవరైనా ఆడైనా మొగైనా. మనకి ఆయన పేరేంటి, మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ఒకటి ఉంది. ఈ కాసికలు చెప్పే వాళ్ళని ఏం చేయాలో అని ఒక జమీందార్ గారు గుమాస్తాను అడిగేట. ఏముంది బాబు, విన్నవాడి చెవులు తెగ్గొడితే సరే అని చెప్పేట ఆయన. వినేవాళ్ళ చెవులు కత్తిరిచేస్తే ఇక చచ్చినా వినరు. ఒక అత్త కోడళ్లే కాదు రమ్మగారు, అన్నదమ్ముల మీద అది పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అన్నదమ్ముల్ని తిట్టిపోసే వాళ్ళు కూడా ఉంటారండి. అక్క చెల్లెల్ని, అన్న తమ్ముల్ని ఎంతసేపు ఇది ఇట్లా అంటే అసంతృప్తులు జీవితంలో చేస్తూ ఉంటారు. అసంతృప్తి,
మా అన్నయ్య అలా చేశాడు, చిన్నప్పుడు ఇలా చేశాడు, అలాగే ఏదో అయింది, ఇదేదో అయింది, ఏమిటో ఆ అయింది. అన్నతోనో తమ్ముడితోనో మాట్లాడుకోవచ్చు, మాట్లాడరు. మాట్లాడరు. 10 మందికి చెప్పి సింపతిని Gain గెయిన్ చేసుకుంటారు. చేసుకోవాలని చూసుకుంటూ చూస్తారు. ఉంటారు. అన్ని తప్పులే ఇవి. అంతే. మానవ సంబంధాలు బహుపల్సటి విజయ, వాటిని కాపాడుకోవాలి. ఇబ్బంది ఇప్పుడు ఆస్తులు అన్నదమ్ములు లాగేసి ఆడపిల్లలకి ఇవన్నీ చోట్లు ఉన్నాయి, ఉన్నాయి. లేదని అన్న. అవునవును. ప్రతిదానికి పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు చూడు. నిజంగా సీరియస్ ఇష్యూ ఉంటే తప్పకుండా రచకెక్కాల్సిందే. చిన్న చిన్న వాటికి గొడవలు పెంచుకోవద్దు. ఇతరులకి మీ కుటుంబం గురించి చెప్పుకోకూడదు. నీ గురించి చెప్పినట్టే నేను చెప్పే కదా సింపుల్ గా, నా చీర మాసింది చూడు అని ఎదుటివాడికి నువ్వు చూపించచ్చా? చూపించకూడదు. బట్ట మాస్తే ఏం చేస్తాం, మన చీర మాసి కనిపించకుండా కవర్ దాచుకోవాలి కదా. చేసుకోవాలి. కవర్ చేసుకోవాలి. దాన్ని కవర్ చేసుకోవడం చేత అయితే నీ జీవితం గుట్టుగా సజావుగా వెళ్తుంది. నువ్వు 4 సార్లు అంటే మేము కవర్ చేస్తాం, వాళ్ళు చేయకపోతే అంటారు. ఎక్కడో చోట మొదలెట్టాలి కదమ్మా. అది నీ వైపు నుంచి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వు కోడలుగా ఉన్నావు, నీకు ఈ ప్రాబ్లం ఉంది అత్తగారితోటి, నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చెయ్యి. ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను ఇట్లా ప్రవర్తించకూడదు నా కోడళ్లతోటని, రేపు వచ్చే తరపు కోడళ్లతోటి నువ్వు బాగా ప్రవర్తించు. నీ ఫ్రెండ్స్కి చెప్పు, ఇలాగే ఉంటుంది, మనం సర్దుకోవాలి, పెద్దవాళ్ళతో ఇలా చేయకూడదు, చిన్నపిల్లలతో ఇలా ప్రవర్తించకూడదు, రేపు మనకి కోడళ్ళు వస్తారని నువ్వు ఆలోచించు. ఈ ఆడపిల్లల్ని కోడళ్ళని కాల్చుకు తినే అత్తగారులైనా, నిన్న దాకా మనం అత్తగారులతో పడ్డాం, మన కూతుళ్ళు పడతారు, ఈ పద్ధతి మార్చుకోవాలి. ఈ అమ్మాయి మన కొడుకుతో ఉండటానికి ఇల్లు బాకిలి అన్ని వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చింది, అమ్మ నీ నాన్నని వదిలిపెట్టి వస్తారు కదా, దీంతో బాగా ఉండాలని పెద్దవాళ్ళు అనుకోవాలి. 2 ఇవి. ఇప్పుడు నువ్వు ఎంత తీర్చినా సరే ఈ సమస్యలు తీరవు, ఎవరికి వాళ్ళు సర్దుకుంటేనే తీరు. ఎస్, అవునండి, 2 వైపుల నుంచి జరగాలి. ఇద్దరూ సర్దుకోవాలి, ఇద్దరూ కొంత తగ్గాలి. పైగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, తల్లులకి అపరిమితమైన ప్రేమ కొడుకంటే, భార్యలకి భర్తలంటే చెప్పరాని ప్రీతి. వీళ్ళ బంధం ఒకటి, ఇద్దరికి శరీర సంబంధమైందే. తల్లి కన్న ప్రేమ, భార్యకి భర్తతోటి ఉండే ఆపేక్ష. వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చి తాము అత్యంతంగా ప్రేమించే వాడికి నరకం చూపిస్తారు. అవునండి. మనం దేనికోసం లాగుతున్నాం, అసలు ఎవరి వల్ల కనెక్ట్ అయ్యామో మనం, వాడికి నరకం చూపిస్తారు. వీళ్ళిద్దరు వద్దు నాకు అనిపించేలాగా చేస్తారు, వాళ్ళు పారిపోయేలాగా చేస్తారు. మరి దేనికోసం మీరు కొట్టుకునేది ఎందుకు? ఒకటి కోసమే కొట్టుకుంటున్నారు. ఆ ఒకడిని సంతోష పెట్టాలి కదా. 2 వైపుల నుంచి తల్లి ప్రేమగా ఉండాలి పిల్లాడితోటి, పోనీలే పిల్లాడు కోడలు అని అడ్జస్ట్ అవ్వాలి. భార్య కూడా పాపం నా భర్తకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, తల్లి లేకపోతే ఎవరు మాత్రం ఎలా ఉంటారు, రేపొద్దున నా పిల్లలైనా ఇంతే కదా అని భార్య అనుకోవాలి. మీరు ఎవరి వల్ల కనెక్ట్ అయ్యారో వాడిని సంతోష పెట్టడం మీ ఇద్దరి విధి. అంతే. వాడిని హాయి సంతోష పెట్టకపోతే పీడా పోయిరి, ప్రశాంతంగా ఉండనియాలి కదమ్మా. అంతేగా. ఇప్పుడు ఈ స్ట్రెస్ఫుల్ జీవితాల్లో వీళ్ళ కొట్లాటల్లో ఈ మగవాళ్ళు చేరి పాపం వాళ్ళకి పిచ్చి వెర్రి ఎత్తుతుంటారు, వాళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. అవునండి. నేనంటాను వీళ్ళిద్దరి ఇవన్నీ నవ్వొస్తుంటాయి, ఇవి వస్తాయి కొన్ని వ్యవహారాలు ఇట్లా. మా అత్తగారి గురించి గంటల తరబడి వినాలి మనం. మీకు చెప్పేటప్పుడు నేను గంటల తరబడి వింటే ఎందుకు చెప్తారు, ఏం చెప్పినా ఎన్నిసార్లు, అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, ఇప్పుడు ఇదంతా ఒకవైపే. అత్తగారితో మాట్లాడితే ఇంకో రకం వెర్షన్ వస్తుంది కదా, ఇంకో రకం వెర్షన్ వస్తుంది కదా. అందుకని ఎందుకు వచ్చిందని ఇద్దరితో మాట్లాడితే నా తల వాచిపోతుంది, అసలే జుట్టు ఊడిపోతుంది అనుకుంటాను నేను. వీటి మధ్యలోకి వెళ్ళకూడదు, మనమే వెళ్ళకూడదు. అంటే మధ్యలో ఉన్నవాడి పరిస్థితి ఏమిటి చూడండి, అతను తప్పించుకోలేడు, తల్లిని వదులుకోలేడు, భార్యని వదిలిపెట్టలేడు. పోనీ వదిలేస్తావు, ఎంతమంది పెళ్ళాలని వదిలేస్తారమ్మా? తల్లులు కదా, మార్పు రావాల్సింది. ఖచ్చితంగా మార్పు రావాలి ఇద్దరి వైపు నుంచి. ఎక్కడైనా సరే తల్లులు సరిగా ఉంటే అబ్బాయి తల్లి గాని అమ్మాయి తల్లి గాని, అబ్బాయి అమ్మాయి బాగుంటారు. అంతే. ఆలోచించి చూడండి, అవునా కాదా అని. డెఫినెట్ గా రమ్మ గారు. ఓకే అండి, ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. రమ్మ గారు నమస్తే. తప్పకుండా జయ, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రమ్మ గారు, అలీబాబా 40 దొంగలు నీకు తెలీదా కదా? తెలుసు, ప్రేక్షకులకు అందించాలి కదా మనం. చాలా బాగుంటుందండి. పాత కథ, సినిమాలు కూడా బోల్డ్ వచ్చినాయి దాంట్లో. టీవీలో సిరీస్ల రూపంలో కూడా వచ్చేయండి, మేము అవి చూసేవాళ్ళం. బాగా సినిమా లాగా తీస్తే 3 గంటలు తాపిగా పాటలు, డాన్సులు, అవి ఇవి జిమ్మిక్కులు అవన్నీ తీయచ్చు. కథ చెప్తే బ్రీఫ్ గా టకటక 20 నిమిషాల్లో అయిపోతుంది. మనం సిరీస్ లాగా చెప్పుకుందామా మరి? అంత వస్తుందా? అంత చెప్పద్దు, 2 భాగాలుగా చెప్దాం. ఏంటి అంత పెద్ద సినిమాని మీరు 2 భాగాలు చేసేస్తారా? అంత పెద్ద సినిమాలో వాళ్ళు డాన్సులు పాటలు పాడారు, ఇప్పుడు మనం ఏం పాడతాం చెప్పు. విజువలైజేషన్ లో కొంచెం టైం పడుతుంది కదా జయ. మనం ఆ కథని రామారావు గారు ఎంతలోకి వినుంటారు. అంతేలేండి. చెప్దాం. అలీబాబా 40 దొంగలు కథ బాగుంటుంది.
ఇది పాత 50లో చందమామలో కూడా పడింది, ఆహా. 50స్లో, మళ్ళీ 70స్లో కూడా పడింది, మళ్ళీ 90స్లో కూడా పడింది. ఇంచుమించుగా ప్రతి దశకంలోనూ ఒక్కొక్కసారి వచ్చి ఉంటుంది, కొద్దిగా కొన్ని వాక్యాల మార్పుతోటి. కాకపోతే అలీబాబా కాసిం బాబా పేర్లు మాత్రం మారలా. ఆ పేర్లు అంతే ఆ, ఫిక్స్డ్. అది బాగుంటుంది కథ. ఓకే. పూర్వం బాగ్దాదు నగరపు కథ అన్నమాట ఇది. బాగ్దాద్ నగరంలో 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, కాసిం ఆలీ. కాసిం బాబా అలీబాబా అని పిలిచేవాడు. పెద్దవాడు కాసిం, రెండోవాడు అలీబాబా. అయితే వీళ్ళిద్దరు ఏంటంటే అన్నదమ్ములుగా ఆస్తులు పంచుకున్నారు. పెద్ద ఆస్తి ఏం లేదు, కాసిం భార్య వైపు నుంచి కూడా కొంత ఆస్తి కలిసి వచ్చింది. దాంతో కాసింకి కొంచెం డబ్బులు ఉన్నాయి. అలీబాబా భార్య ఒక పేద పిల్ల, ఆమె దగ్గర నుంచి ఏమీ డబ్బులు రాలేదు. అలీ అంత తెలివైన వాడు కాదు, వ్యాపారాల్లో వాటిల్లో నష్టపోయాడు అతను. దాంతో ఆ పెద్దన్నయ్య కొంచెం బాగుండి, తమ్ముడు సుమారుగా ఉండేవాడు, కానీ దగ్గర ఇళ్లలోనే ఉండేవాళ్ళు, పక్క ఇళ్ళే అన్నమాట. అయితే ఇతను ఏం చేసేవాడు, ఈ ఊళ్ళో సరుకులు కొని గాడిద మీద వేసుకుని పక్క ఊరు తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాడు. ఎవరు? అలీబాబా. అలీబాబా. ఎందుకంటే మరి పెద్ద ఇక్కడ ఏమి లేదు కదా, సరుకులు కొని సుమారుగా సంపాదన, అంటే ఇది మారకం బేరమే కదా, ఇక్కడ మారుబేరం, ఇక్కడ కొంటాం అక్కడ అమ్మటం, ఏదో కొంత వచ్చేది, ప్రయాణ ఖర్చులు వచ్చేవి. వాళ్ళ వరకు వాళ్ళకి బాగానే ఉండేది. ఒక కొడుకు కూతురు పిల్లలు ఉన్నారు. పిల్లల కథలు పెద్దగా చెప్పబడవు, కానీ అలీకి బాబాకి మాత్రం శుభ్రంగా ఒకళ్ళిద్దరు కొడుకులు ఉన్నారు. అన్నయ్యకి పిల్లలు ఉన్నట్టుగా చూపిస్తారు, పిల్లలు లేరు ఒక కథలో. అన్నయ్య కాసింకి పిల్లలు లేరు, అలీబాబాకి పిల్లలు ఉన్నారు. ఇలా 2 వెర్షన్స్ ఉన్నాయి. కాసింకి అయితే పిల్లలు లేరు నేను చెప్పే కథలో, అలీబాబాకు ఉన్నారు. సరే ఇలా రోజు వెళ్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఏమైందంటే, ఇతను అడవి దారిలో నడిచొస్తుండగా సడన్ గా విపరీతంగా గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. ఆ కాలంలో గజ దొంగలు తిరిగేవాళ్ళట. ఈ గజ దొంగల లక్షణం ఏంటంటే, ఎవడైనా ఒకడు కనపడితే వాడిని కొట్టి వాడి దగ్గర వస్తువులు లాక్కొని వాడిని సంహరించేసేవాళ్ళు. వాడు బతికుంటే పగ తీర్చుకుంటాడని అనుమానపడేవాళ్ళు. వాడిని సశేషంగా అక్కడ మూసేయటమేనమాట. పైగా వాళ్ళు ఏంటంటే క్రూరులుగా దుర్మార్గులుగాను ఉండేవాళ్ళు. పెద్ద పర్సనాలిటీలు, పెద్ద గుర్రాలు. ఈ గజ దొంగలు చాలా గుర్రాలు వస్తున్న శబ్దం వినపడింది. భయపడిపోయాడు అలీబాబా. అమ్మో వచ్చేస్తున్నారు, ఉన్నది వాడి బతుకెంత చిన్న బతుకు, ఆ 4 రూపాయలైనా వాళ్ళు లాక్కున్నారు, చంపేస్తారని ఒక భయం ఉంది కదా. దాంతో ఇతను ఏం చేశాడు, గాడిదని ఒక దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి వెనకాల కట్టేసేసి కామ్గా చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ గాడిదకు 2 క్యారెట్లు పెట్టాడు. నువ్వు నోరు మూసుకుని నుంచో, ఎవరో వస్తున్నారు అంటే. గాడిదలు జంతువులకి ఒక రకమైన జ్ఞానం ఉంటుంది, ప్రమాదాన్ని శంకిస్తాయి అవి. అవునండి. దానికి తెలిసిపోయింది ఇక్కడ ఏదో జరగబోతుంది, అందుకే యజమాని చెట్టెక్కేస్తున్నాడని. అది నిశ్శబ్దంగా పోయి ఆ మర్రి చెట్టు వెనకాలను కూర్చుంది, నిశ్శబ్దంగా పడుకుంది. ఇతను చెట్టెక్కేశాడు. చెట్టెక్కేసరికల్లా ఒక 10 నిమిషాలకు అతనికి అర్థమైంది, అక్కడెక్కడో తిరగడం కాదు, తను కూర్చున్న చెట్టు దగ్గరికే ఈ గుర్రాలు వస్తున్నాయని అర్థమైంది. ఇంకా కొంచెం పైకి ఎగవాకేసి అక్కడ కూర్చుని చూడడం మొదలెట్టాడు. ఈ గుర్రాలు వచ్చినాయి, 40 గుర్రాలు. అవి 40 గుర్రాల మీద 40 మంది జమాజెట్టి లాంటి మనుషులు ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు. పెద్ద భారీ కాయలు, కత్తులు, కటార్లు, పెద్ద మెలితిరిగిన మీసాలు, తలకి తలపాగాలు, గడ్డాలు, చూడ్డానికి భయం కొలిపేలాగా. అంత బలశాలులైన మనుషులు ఒకేసారి గుంపుగా కనపడితే బెదురుస్తుంది ఎవరికైనా. మహాబలశాలు, గొడ్డళ్ళు, పెద్ద పటకా కత్తులు ఉన్నాయి నడుములకి. గుర్రాలు కూడా మంచి బలిసి దిట్టంగా ఉన్నాయి. సరిగ్గా మర్రి చెట్టు కిందకు వచ్చాయి అన్ని. అందరూ గుర్రాలు పెంచి దిగారు. వాళ్ళలో ఒకడు పెద్దవాడు, పెద్ద మెలితిరిగిన మీసాలతో దృఢకాయుడు ఒకడైనా ముందుకెళ్ళాడు. అంటే అతను వీళ్ళందరికీ లీడర్ అన్నమాట, దొంగల గుంపు నాయకుడు. మిగిలిన వాళ్ళంతా గుర్రాలు దిగి ఏదో హాహా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎక్కడైతే మర్రి చెట్టు ఉందో దాని దగ్గర ఒక కొండ లాంటిది ఉంది, చిన్నది, ఒక మాదిరిగా ఉంది. అదేం పెద్ద కొండ కాదు, ఒక మాదిరి కొండ. పర్వాలేదు, కొండ రాయిలాగా ఉంది, ఒక రాయి అంతే. అక్కడికి వెళ్ళి నుంచుని అతను పిలిచాడనమాట. తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. కుల్జా సిమ్ సిమ్ అన్నాడు అనమాట. ఇది 50లో ఉన్న చందమామలో నువ్వులునే ఉంది, అందుకే అది చెప్తున్నాను. తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. చూస్తూ ఉండగానే ఈ రాయి ఇట్లా పక్కకి జరిగిపోయింది. లోపలికి వెళ్ళడానికి ఒక ఆసరా కనిపిస్తోంది అనమాట. వీళ్ళంతా లోపలికి వెళ్ళారు. ఏవో సంచులు పట్టుకొచ్చారు, ఈ గుర్రాల మీద ఉన్నాయి. సంచులన్నీ దింపుకున్నారు, అన్నీ పట్టుకుని వెళ్ళి లోపల పెట్టేసుకున్నారు. కాసేపు అయ్యాక బయటకు వచ్చారు. మూసుకో నువ్వులు అని చెప్పాడు. ఆ రాయి అలా మూసుకుపోయింది. వీళ్ళంతా చక్కగా గుర్రాలు ఎక్కి వెళ్ళిపోయారు. అలీబాబాకి ఏమర్థమైంది,
వీళ్ళు ఎక్కడి నుంచో సొత్తు దోచుకొచ్చారు. అవే ఆ బరువైన మూటలు. అదేదో తిండో గోధుమలో పెసలో నువ్వులో కాదవి. ఖచ్చితంగా డబ్బు లేదా నగలు. ఈ తెరుచుకో నువ్వులు అనగానే కదిలిందే రాయి, ఆ లోపల ఏదో గుహ ఉంది. ఇతనికి అర్థమైంది. వీళ్ళు అందులో పెడుతున్నారు. వాడు అన్నదేమిటి, తెరుచుకో నువ్వులు మూసుకో నువ్వులు అన్నాడు, అంతే కదా. సరే ఏం చేశాడు, వీళ్ళంతా వెళ్ళిపోయేదాకా ఉన్నాడు. కొద్దిగా కనుచీకటి అవుతుండగా లోపల అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. కొట్టేసరికి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళి చూస్తే సంచుల కొద్దీ బంగారం, అన్ని బంగారపు నాణేలు, వజ్రాలు, వైఢూర్యాలు, నగలు, కుప్పలు తెప్పలుగా ముత్యాలు, రత్నాలు. ఆశ్చర్యపోయాడు. అమ్మో, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో దోచుకొచ్చి ఇక్కడ దాచిపెట్టుకుంటున్నారని అనుకుని తన దగ్గరున్న సంచుల్లో ఒక 3-4 ఖాళీ సంచుల నిండా నింపేసుకున్నాడు. మూతులు కట్టేశాడు. ఏం చేశాడంటే అక్కడున్న సంచి మొత్తాన్ని లేపుకొచ్చేసాడు అనుకో. మొత్తం సంచి తీపిస్తే సంచి తీసిన ఖాళీ కనపడుతుంది. అలా కాకుండా ఒక్కో సంచిలోంచి ఒక్కో దోసెడి చొప్పున పోసుకొచ్చాడు. గుర్తు తెలియకుండా తెలివిగా చేశాడు. పట్టుకొచ్చేసాడు బయటికి. ఆ కంచరగాడిది ఉంది కదా, సరే దాని మీద వేసుకున్నాడు. అది ముయ్యలేదు నిజానికి, తను ఇంకా దాని మీద ఎక్కల. బయటకు వచ్చి ఏం చేశాడు, మూసుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. యథాతథంగా ద్వారం మూసుకుపోయింది. కామ్గా చీకట్లో పడి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భార్యకి తలిపేయి, నీకు రహస్యం చెప్తానని గాడిదని లోపల తీసుకెళ్ళిపోయాడు. మామూలుగా గాడిదని వాకిట్లో కట్టేసి లోపలికి వెళ్ళేవాడు. గాడిదని ఇంటి పక్క నుంచి పెరట్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఆ సంచులన్నీ లోపలికి చేర్చాడు. పిల్లలు పడుకున్నాక, పిల్లలు నిద్రపోయిన తర్వాత భార్యకి చూపించాడు. చూపిస్తే సరే భార్య ఆశ్చర్యపోయింది. చెప్పాడు, ఎవ్వరికి చెప్పద్దు, రెండో కంటి వాడికి తెలియనివ్వద్దు అంటే సరేనంది భార్య. ఏమనుకున్నారు, ఇది బయట పెట్టద్దు, ఇంటి వెనకాల ఒక గొయ్యి తీసి పాత పెట్టుకుందాం, కొన్నాళ్ళ తర్వాత తీసుకుందాం అని భావించారు. ప్లాన్డ్గానే ఉన్నారు. అయితే ఈ భార్యకి కొలిచి పెట్టుకోవాలని కోరిక. ఇన్ని డబ్బాల సొమ్ము మన దగ్గర ఉందని తెలుసుకోవాలి కదా, ఇన్ని మానికలు. మానడు డబ్బా ఉంటుంది కదా, మనం మరకము మానిక అంటారు. అందుకని ఏం చేసింది, మన ఇంట్లో మానిక లేదు, అక్కయ్య గారింటికి వెళ్ళి మానిక తెస్తానంది. ఈ అలీబాబా వద్దన్న అమ్మాయి వినలే. నేను అవన్నీ చెప్తానా ఏమిటి, మానిక తీసుకొస్తాను అంతే, కొలుచుకోవటానికి అని చెప్తాను, ఏం కొలుస్తావేంటే గోధుమలు అని చెప్తా, ఏముంది అని. అయితే సరే వెళ్ళింది. ఈ లోపల మళ్ళీ అలీబాబా ఏం చేశాడు, నిశ్శబ్దంగా చీకటి మాటన శబ్దం కాకుండా వెనకాల పెరట్లో గొయ్యి తవ్వటం మొదలుపెట్టాడు. ఈవిడ చీకట్లోనే పోయి తోడుకోడలేంటి తలుపు తట్టింది. అక్క మీ మరిది ధాన్యం తెచ్చాడు, కొలుచుకోవడానికి మానిక లేదు, మానికిస్తావా అనేసరికి తోడుకోడలు భలే తెలివిగలైంది కాసిం బాబా భార్య. ఆవిడేమనుకుంది, అసలు వాడు ఏనాడు ఒక మానిక వడ్లు కానీ గోధుమలు కానీ తెచ్చాడు వాడి బతుక్కి, మానిక పట్టుకెళ్తోందంటే ఒక 6, 10, 16 ఉన్నాయి గ్యారంటీగా. ఏం వస్తువు తెచ్చాడో మరిది తెలుసుకుందాం అనుకుని ఏం చేసింది, అడుగునంత చింతపండు దానికి అంటించి ఇచ్చింది. దాని తెలివి చూడండి. ఏం వస్తువో, వాళ్ళు కొలిచింది ఏం వస్తువో తెలుసుకోవాలి. ఏదైనా మంచి గింజ అనుకో, అవసరమైతే తీసుకోవచ్చు, మొన్న నేను నీకు మానికిచ్చాను, నువ్వు కొలుచుకున్నావు, నాకు తెలుసు, నాకు ఇవ్వు అనొచ్చు. అలా ప్లాన్ చేసి ఇచ్చింది. వీళ్ళు ఏం చేశారు, ఈ మొత్తం అంతా డబ్బే కదా, అతను తెచ్చినవన్నీ రూపాయి బిళ్ళలే, బంగారు కాసులు. సరే ఈ కాసులన్నింటినీ కొలుచుకున్నారు. 15 కాసులు, 16 డబ్బాలు, 16 మానికలు కాసులు అన్నీ అందులో పోసేశారు. ఇంత చిన్న కాసు పెద్ద కాసు ఉంటాయి అందులో. మట్లో పోసేశారు ఆ గోతులో. దానికి ఏదో పరదాలు కప్పేసి మూసేశారు. అంత గొయ్యి తీశారు, లోపల పోసేసి పైన పరదా కప్పేసేసి, అంటే మట్టి పడుకోకుండా అడుగున పరదా వేసి డబ్బులు అందులో పోసారు, ఈ నాణేలన్నీ. దాని మీద ఒక పరదా కప్పి మట్టి కప్పేశారు. తెల్లారేసరికల్లా ఈ మానిక పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చింది. తెల్లవారి వెలుగులు ఆవిడ మానికలో చూస్తే, ఈవిడ గమనించుకోలేదు కానీ ఆవిడ గమనించింది, చిన్న బంగారు కాసు ఉంది అందులో. అంత చింతపండు కదా అంటించింది, దానికి ఇంత కాసు అంటదు, చిన్న కాసు అంట. చిన్నది కాబట్టి ఈవిడ దృష్టి పడలా. దాంతో ఆవిడ ఆశ్చర్యపోయింది, ఊరు బీడదుంపలు దిగా ఎక్కడి నుంచో పాత్ర దొరికింది వీడికి, అది తెచ్చేసాడు, గ్రహించేసింది. అక్కడి నుంచి భర్తని శతపోరటం మొదలుపెట్టింది. మీ తమ్ముడు మానికలతో కొలిచేన్ని బంగారపు కాసులు తెచ్చాడు, అందులో ఓ గింజ కూడా అంటుకోలే, అంటింది బంగారపు కాసు అంటే అవే కొలిచారనమాట. ఎక్కడి నుంచి తెచ్చాడో కనుక్కో. ఇప్పుడు కాసిం జనరల్గా ఏమన్నది, తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు, పేద బతుకు, వాడికి 2-3 పిల్లలు, మనకి పిల్ల జల్లా లేరు, మనకెందుకు అనలేదు, మనకెందుకు అనలా, ఆశ అంతే, ఏం చేసుకుంటాం అనలా.
అనకుండా ఏం చేశాడంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడిని పీడిచ్చాడు బాగా, పదే పదే అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచో తెచ్చావు, అమ్మ నాన్న నిన్ను నాకు చెప్పారు, నీకు ఏదైనా దొరికితే నాకు చెప్పవా అన్నాడు. తమ్ముడు చచ్చి చెడి సంపాదించుకుని దేవుడా అని తింటుంటే ఒక్క ముద్ద పెట్టలేదు, కానీ వాడు సంపాదించుకుంటుంటే వీడికి కావాలి, ఆశ వచ్చింది. ఇక బాగా పీడిచ్చేసరికల్లా ఏం చేశాడు ఈ అలీబాబా, ఫలానా చోట ఫలానా అడవిలో ఆ చోట మర్రి చెట్టు కింద ఒక రాయి ఉంది కదా, అక్కడ ఇట్లా చెప్పాలి, అక్కడ డబ్బు బంగారం దొరుకుతాయి, అవి తెచ్చుకోవచ్చు అని చెప్పేసరికల్లా ఇంక వీడు వెళ్ళిపోయాడు. మర్నాడు వెళ్ళిపోయాడు. ఆశ కొద్దీ బాగా మూటలు నింపేసుకున్నాడు, 4 మూటలు నింపేశాడు. అన్ని నింపేసేసుకుని వెళ్ళేటప్పుడు తెరుచుకో నువ్వులు అన్నాడు. తలుపు తెచ్చుకుంది, లోపలికి వెళ్ళాడు, అన్ని నింపుకున్నాడు ఈ కాసిం. నింపుకున్న తర్వాత ఏమైంది, ఎక్సైట్మెంట్, అంత డబ్బు ఒక చోట చూసేసరికల్లా ఆ నువ్వుల పేరు మర్చిపోయాడు. అయ్యో, లోపల ఉండిపోయాడు. మూటలు కట్టి పెట్టాడు, గుమ్మం దగ్గరే పెట్టాడు. మనం ఒక చోటకి వెళ్తున్నామంటే అవి ఎక్కడో పెట్టాం కదా, మనతో పాటే గుమ్మం దాకా తెచ్చాం, తలుపు తీయాలి, తలుపు తీయడానికి తెచ్చుకో పప్పు అన్నాడు. పప్పు కాదు, పెసరపప్పు కాదు, గోధుమలు కాదు, మెంతులు కాదు, ఆవాలు కాదు, నువ్వులు అనాలి. ఆ ఒక్క నువ్వులు కూడా గుర్తురాలి, ఆ పదం గుర్తురాలి అతనికి. ఇక తెరుచుకో గోధుమలు, తెరుచుకో పెసలు, తెరుచుకో ఇది ఏమన్నా సరే ఆ తలుపు తెరుచుకోవాలి. పర్టికులర్ వర్డ్ అంటే కదా తెరిచేది. లోపల ఉండిపోయాడు. ఇంతలో దొంగలు వస్తున్న శబ్దాలు వినపడ్డాయి. బెదిరిపోయాడు, వచ్చేస్తున్నారు వీళ్ళని. ఆ సంచులు అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయి వెనకాల పెద్ద పెద్ద మూటల వెనకాల దాక్కున్నాడు వెనకాల. మూటలు అక్కడే వదిలేసాడు. మరి భయానికి ఆలోచన ఉన్నవాడైతే అసలు నువ్వులు మర్చిపోయేవాడు కాదు. అది ఆలోచన ఉన్నవాడైతే తమ్ముడిని సాయం తీసుకుని తెచ్చుకునేవాడు. వాటికి ఆలోచన లేదు, తొందరపాటు, ఆశ, ఆ రెండే ఉన్నాయి. ఈ దొంగలు లోపలికి వచ్చేసారు. వాళ్ళు మామూలుగా యథావిధిగా తెరుచుకో నువ్వులు అన్నారు. తలుపు తీసేశారు కల్లా రాయి జరిగేసరికి లోపల ఎవరివో 4 సంచులు మూటలు వీళ్ళకి కనపడ్డాయి. అంటే ఎవడో వచ్చాడనమాట లోపలికి. అటు ఇటు చూశారు, వెతికారు. అది ఎంత గుహ వాళ్ళకి తెలుసు, పైగా వాళ్ళ సొంతది. వెతికి ఈ లోపల ఉన్న కాసిం చూసి 2 ముక్కలుగా నరికేశారు అతన్ని. మిగిలినవన్నీ ఈ మూటలన్నీ ఎక్కడక్కడ సర్దేశారు అని చెప్పి ఈ డెడ్ బాడీని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. పిల్లలకి చెప్తానికి కూడా కొత్త సిరీస్ కదా, ప్రెజెంట్ అయితే ఎక్కడ నాకు తెలిసి రన్ అవ్వట్లా, ఈ మధ్య లేదు. రైట్ అమ్మగారు, నెక్స్ట్ భాగంలో మళ్ళీ విందాం. అలాగే, నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పిల్లలకి మనం రకరకాల స్టోరీలు చెప్తున్నాం ఒక్కొక్క వీడియోలో. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పండి. అంటే మామూలుగా పిల్లల కథలు చెప్తున్నాం కదా, ఇది ఒక పెద్దవాళ్ళ కథ అనుకోండి. ఓకే. అయితే ఈ పిల్లలకి చెప్పచ్చు, మనం కూడా తెలుసుకోవచ్చు. ఓకే. ఇదేంటంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మనకు ఒక పాత కథకులు ఉన్నారు తెలుగులో. నాకు తెలిసి ఆయన 1961-62లోనే మరణించారు. చాలా పాత కథల రచయిత. అయితే నావెల్స్ కూడా కొన్ని రాశారు. వారి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు కథ ఎంత పట్టుగా నడుస్తుందో. వారిదే చాలా ఫేమస్ కథ ఇది, వడ్లగింజలు. ఆ కథ పేరు వడ్లగింజలు. అంటే అది మామూలు మీకు తెలిసిందే కదా. బియ్యం ఎందులో నుంచి వస్తుందో తెలుసా జయ? మీకు తెలుసు రమ్మగారు, లేకపోతే అందరు కామెంట్ రూపంలో పెట్టేస్తారు జయకి బియ్యం ఎలా వస్తాయి కూడా తెలియదా అనేసి. బియ్యం ఏ గింజల నుంచి వస్తుందో అవే వడ్ల గింజలదే కథ. అయితే వడ్ల గింజలకి కథ ఏమీ రిలేటెడ్ కాదు. ఇదేంటంటే ఒక శంకర్ భట్టు అనే ఒక బ్రాహ్మణ కుర్రాడి కథ. అయితే ఇతను ఏంటంటే అప్పట్లో చెస్ బాగా ఆడేవాడట. చదరంగా ఉంటారు కథలో, ఎక్కడ చెస్ అని పేరు. తెలుగు కథ, పైగా 60s కంటే ముందు కథ కదా. అప్పుడు అసలు ఇంగ్లీష్ పదాలు ఒకటి కూడా వాడలేని రోజులు అవి. అవునవును. అయితే ఈ చదరంగంలో దిట్ట ఈ అబ్బాయి, చాలా బాగా ఆడగలిగేవాడు. అయితే అతను ఏంటంటే అప్పట్లో మనకి ఇంకా జమీందారీలు రాజులు వాళ్ళు ఉన్నారు. ఇది 50s 40sలో కథ అనుకుందాం. పూర్తిగా ఇవి తీసేసేయడం, జమీందారీ వ్యవస్థను తీసేయటము అవన్నీ అవ్వలేదు. అయితే ఈ ఒక వత్సవాయి వంశానికి చెందిన ఒక గజపతిలో ఆయన రాజుగారి దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి, ఆయన చాలా బాగా చదరంగం ఆడేవారు రాజావారు. ఆయనతో పాటు ఆడడం కోసం ఈ కుర్రాడు ఆ ఊరు వచ్చాడు. వస్తే ఏమైందంటే అతనికి రాజాస్థానానికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశము దొరకలేదు. ఎందుకంటే అతను 2 బట్టలతో వచ్చాడట. ఓ గావంసా కట్టుకున్నాడు, ఓ గావంసా పైన కప్పుకున్నాడు. అప్పట్లో చొక్కాలు వేసుకునే వాళ్ళు కాదు జయ, అంత పాత కథ అనమాట. షర్టు లేదు, ఒక నడుముకు ఒక టవల్ లాంటిది, అంటే మన చిన్న సైజు లుంగీ లాంటిది కట్టుకుని పైన కప్పుకునేందుకు ఒక ఉత్తరీయం లాంటిది మాత్రమే ఉంది.
అయితే బ్రాహ్మడు కాబట్టి ఇప్పుడు చేయట్లేదు, కానీ పాత రోజుల్లో ప్రతి బ్రాహ్మణులు ప్రతి వాళ్ళు నిత్యం సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం చేసుకునేవాళ్ళు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సంధ్యల్లోనూ సంధ్యావందనం చేసేవాళ్ళు. చక్కగా విభూతి బొట్టు అది పెట్టుకుని కళగా బాగుంటాడు. కానీ ఇతని వేషధారణ చూస్తే రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం మంచి బట్టల్లో రావాలి కదా, మనం అదే ప్రజెంటబిలిటీ ఉండాలి. ఇతనికి ఏ ప్రజెంటబిలిటీ లేదు. అతనికి ఉన్న ప్రజెంటబిలిటీ ఏంటంటే మొహంలో ఒక వర్చస్ ఉంది, బొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు అందరూ సామాన్యంగా అందరూ విభూతి బొట్లే పెట్టుకునేవాళ్ళు. అయితే ఈ రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. అతను ఈ కుర్రాన్ని లోపలికి రానివ్వలేదు. అయితే ఈ రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం కుదరలేదు. ఆ రోజుల్లో ఏంటంటే ప్రతి అరుగు మీద ఈ చదరంగం ఆట నడుస్తూ ఉండేది. తర్వాత అప్పట్లో సానివాడలు అవి ఉండేవి, పాతకాల కదా, అక్కడ ఇళ్లల్లో కూడా చదరంగం నడిచేది. అప్పుడు ఏముంది, టీవీలు లేవు, కాలక్షేపం ఏదో ఒకటి కావాలి కదా. పచ్చీసు అవి ఆడుకునేవాళ్ళు, మనకు తెలిసిందే కదా, పచ్చీసు, దాయకట్టం ఆడడము అలాంటివి ఆడేవాళ్ళు. పేకలు కూడా ఆ రోజుకి లేవు, కార్డ్స్ ఆడడం లేదు, చదరంగమే ఆడేవాళ్ళు. చదరంగం తెలివిగల వాళ్ళ ఆట. ఈ రాజుల ఇళ్లల్లో వాకిళ్లలో అరుగులుండి పొద్దునే భోజనాలు అవి చేసేసి ఏవో చిన్నపన్న పనులు చేసుకునేవాళ్ళు. వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేసిన మధ్యాహ్నాలు ఖాళీ కదా, చదరంగం ఆడేవాళ్ళు. ఈతను ఏం చేసేవాడు, ఈ ఊర్లో తిరుగుతూ ఈ ఊళ్ళో నడిచెళ్తుండేవాడు. ఓ చోట చదరంగం ఆడుతూ కనపడేవాళ్ళు. వాళ్ళు ఆడుతుంటే మెల్లిగా పక్కకి వెళ్తాం, వాళ్ళ దగ్గర కూర్చోవటం. అది కాదు, ఇది పెట్టండి అని రెండో కాయ పెట్టించడం చేసేవాడు. ఎవరి పక్షాన అయితే ఇతను కూర్చున్నాడో వాడు ఖచ్చితంగా గెలిచేవాడు. మంచి తెలివితేటలున్నవాడు. అతను బాగా ఆటొచ్చు. 2 సార్లు అయ్యేసరికల్లా వీడికి ఏదో ఉపాసన ఉంది, అందుకే వీడు గెలుస్తున్నాడు అనుకున్నారు. కొద్ది రోజులు, మరో 4 రోజులు గడిచినాయి. ఈసారి ఈ మొదటి పెద్ద వీధులు కాకుండా చిన్న వీధుల్లో ఆడే ఆటల దగ్గర కుర్రాళ్ళు ఆడతారు. ఇంత పెద్ద పెద్దవాళ్ళు రాజులిళ్లలో పెద్దవాళ్ళు. రాచవీధులు అంటే రాజుగారి కోటకి చుట్టుపక్కల ఉన్న మెయిన్ స్ట్రీట్స్ వదిలిపెట్టేసి పక్క లైన్లలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ పక్క లైన్లలో కుర్రాళ్ళు ఆడుకుంటారు చిన్నవాళ్ళు, వాళ్ళ ఆటలు కూడా సెట్ చేయటం మొదలుపెట్టాడు. 2 రోజులు గడిచేసరికల్లా వీడు యాక్టివ్గా ఉండటం, తర్వాత ఇతని ఆటలో ఉన్న చురుకుదనం 3 ఎత్తుల్లో కట్టేయటం అవతల వాళ్ళని. అది వాళ్ళు తెలుసుకున్నారనమాట, వీడి దగ్గర చాలా ప్రజ్ఞ ఉందని. అతను కూడా తిరగటం మొదలుపెట్టారు. అప్పటిదాకా అతనికి ఒక గావంచాను, పైన ఒక గావంచా, కింద ఒక గావంచా మాత్రమే ఉన్నాయని చెప్పామా. పూటకోళ్ళ ఇంట్లో ఎవరో ఒక వేదరాజు పెద్దమ్మ ఇంట్లో భోజనం చేసేవాడు. వీళ్ళు మా ఇంట్లో భోజనం అని వీళ్ళందరూ తలా ఒక పూట అతన్ని భోజనానికి తీసుకెళ్ళేవాడు. ఈ భోజనానికి తీసుకెళ్లిన కుర్రాళ్లలో ఒకడికి సాని వీధులు అంటే ఆడవాళ్ళు ఉండే ఒక లైన్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ బాగా ఆట జరుగుతుందండి, మనం అక్కడికి వెళ్దామని ఒకరోజు ఇతన్ని అక్కడికి తీసుకెళ్ళాడు. కానీ డ్రెస్ మార్చుకోవడానికి ఒప్పుకోలే అతను. ఓకే, నాకు ఇదే భోజనం పెడుతున్నారు కానీ నేను దుస్తులు ఎలా మారుతాయి, నాకంత ఏం రాలేదని బట్టలు మార్చుకోవడానికి ఇష్టపడలా. ఆ వీధికి తీసుకెళ్ళాడు. వీధికి తీసుకెళ్తే ఆ వీధిలో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి రాజుగారి మేనల్లుడు, వాడు కూడా మంచి ప్రచండమైన ఆటగాడిగా పేరుంది అతను కూడా, అక్కడికి వెళ్ళారు. తీసుకెళ్ళేసరికల్లా ఆ కుర్రాడు వస్తాడు అక్కడికి. ఈ లోపల వీళ్ళు చదరంగం బల్ల సెట్ చేసుకున్నారు. ఆయన ఆటని ప్రతిసారి ఆయన గెలిచేవాడు, ఈ అమ్మాయి ఓడిపోయేది. ఈ అమ్మాయి తలుపక్కన నుంచుని ఇతను ఆ అమ్మాయికి ఆట ఎలా కట్టాలో చెప్పాడు. 3 ఎత్తుల్లో రాజుగారి మేనల్లుడు ఓడిపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎలా చేసావు నువ్వు, ఎప్పుడు నువ్వు ఓడిపోతావు, ఈసారి ఎలా గెలిచావంటే నాకు ఒక తాయెత్తు దొరికిందని చెప్తుందన్నమాట. ఇలా ప్రతి లైన్లో ఎక్కడెక్కడ చదరంగం ఆడతారో వాళ్ళందరినీ పట్టుకున్నాడు ఇతను. అయిన తర్వాత ఏం చేశారు, వీళ్ళు ఈ కుర్రాళ్లలో కొంతమంది, మీరు మాతోటి చిన్న వాళ్ళతో ఆడడం ఏంటండి, రాజావారు అద్భుతమైన ఆటగాడు చదరంగంలో, ఆయన కొట్టేవాడు లేడు ఈ పరగణాల్లో, కాబట్టి మీరు రాజుగారితో ఆడాలన్నారు. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, నేను వెళ్ళాను, మంత్రి నాకు ప్రవేశం ఇవ్వలేదు, రాజు దగ్గరికి వచ్చేటప్పుడు మంచి బట్టల్లో రావాలి, ఏదైనా పట్టుకురావాలి రాజుగారికి బహుమతిగా ఇవ్వడానికి, ఓ పండో ఫలమో తేవాలి, ఇతని దగ్గర ఏమీ లేవు. దాంతో నేను ఏమి తీసుకురాకపోయేసరికల్లా ఇలా అన్నాడు. అదేమిటి, విద్య ఎవరి దగ్గర ఉంటే వాడు వెళ్ళాలి రాజు దగ్గరికి, వస్తువులు పట్టుకొచ్చేవాడు బట్టలతోటి వాడి విద్యని గణించడానికి వీల్లేదు కదా. వాడి తెలివితేటలు ఉంటే డబ్బులు కనపడతాయి బట్టల వల్ల, విద్య ఎలా కనపడుతుంది? విద్య కానీ విజ్ఞానం కానీ వ్యక్తుల్లో ఉంటాయి. అది వాడి మాటల వల్ల, వాడి జస్టిస్, వాడి ప్రవర్తన వల్ల బయటపడాల్సిందే కానీ పైన కనబడే వేషం వల్ల కానే కాదు. అందంగా అలంకరించుకుని చక్కగా హ్యాండ్సమ్గా కనపడే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మీరు చదువు వచ్చని, బాగా మాట్లాడతారని, బాగా విద్య ఉందని మనం అనుకోలేం. అందరికీ ఎలా ఉంటుంది, నోరు ధర్మగానే తెలిసిపోతుంది వాళ్ళ సంగతి ఏంటో. ఇప్పుడు ఇతను మాట్లాడంగానే ఇతను వర్చేస్తూ తెలుస్తోంది, అండ్ మాట్లాడగలిగే అతను మాట్లాడే విధానాన్ని బట్టి తెలుసుకోవాలి మంత్రి, ఆయన తెలుసుకోలేకపోయాడు. అయితే ఈ కుర్రాళ్ళు ఏం చేశారంటే, మనం రాజు దగ్గరికి వెళ్ళడానికి సులువైన మార్గం ఉంది, ఈ మేనల్లుడు ఓడిపోయాడు కదా, అతన్ని పట్టుకుందామని అతని ద్వారా ఈ శంకర భట్టుని అక్కడికి
ప్రవేశపెట్టారు రాజుగారి దగ్గరికి. సరే ఆట మొదలు పెట్టేసరికల్లా రాజుగారికి అర్థమైంది ఎదురుగుండా ఉన్నవాడు చాలా టఫ్ ఆటగాడు, అంత సులువు కాదు. అయితే ఒక ఏనుగుని కదపటం అనే ఎత్తు దగ్గర ఆట ఆగిపోయింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడ ఆగిందో ఎంతసేపు ఆలోచించినా తర్వాత ఎత్తు కుదరలేదనుకో ఇవాళకి రెస్ట్ అని అది కదపకుండా ఉంచుకునేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే వాడుకోవచ్చు. ఎందుకంటే మనలాగా చిన్న చిన్న కాయిన్స్ అవి కాదు కదా. రాజుగారు పెద్ద బల్ల, ఇవన్నీ దంతంతో చేసిన ఉండేవి. ఈ ముందుండే భటులు, తర్వాత ఉండే ఏనుగులు, గుర్రాలు, రాజు రాణి, రాజు మంత్రి ఉంటారు కదా, ఇవన్నీ కూడా దంతంతో చేసినవి పెద్ద పెద్దవి. ఇవాళ ఎలా వదిలిపెట్టారో అలాగే ఇప్పుడు మన దగ్గర చెస్ ఛాంపియన్షిప్కి అవుతాయి కదా, అవి కూడా తర్వాత ఎత్తు పేపర్లో రాసి పెట్టడాలు అవన్నీ ఉంటాయి. బోర్డ్స్ కదపరు. ఓకే. ఈ బోర్డు కదపకుండా శంకరప్ప ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారు ఆలోచిస్తున్నారు. చీకటి పడిపోయింది. చీకటి పడ్డాక ఈ రాజుకు తట్టింది, ఏం ఆడచ్చు. ఒక గుర్రం ఇచ్చి ఒక సైన్యాధిపతిని పంపించాడు. ఉన్నట్టుండి ఈ తంగిరాల శంకరప్పని తీసుకురమని. ఓకే. అనేసరికల్లా ఏనుగు వస్తే వస్తాను, ఊరికే రానని చెప్పాడు. నేను శంకరప్ప గుర్రం మీద రాను, నేను ఏనుగు మీద వస్తాను అన్నాడు. వీడు వెళ్ళి వెనక్కి వెళ్ళి ఈ సైన్యాధ్యక్షుడు రాజుగారు ఇట్లా అన్నాడండి అనగానే అప్పుడు ఆయనకి స్ట్రైక్ ఐడియా ఆ ఆటలో గెలవాలంటే ఏనుగుని కదపాలి. ఈయన గుర్రాన్ని కదిపి ఆడదామనుకున్నాడు. గుర్రం కదిపితే ఓడిపోతాడు. గుర్రంతో రాలా శంకరభట్టు. దాంతో ఆయన వెంటనే ఏనుగుని పంపించి ఆయనకు ఒక భద్రగజం ఉంటే ఆ గజాన్ని పంపించి ఇవన్నీ తీసుకెళ్ళాడు. నువ్వే గెలిచావు, నాకు ఎత్తు కుదరలేదు అని చెప్పి ఈయనకి అఖండమైన సన్మానం చేసి చాలా ప్రైజ్ చేశారు. చాలా విశేషమైన సన్మానం చేశారు. ఈ సన్మానం జరిగినప్పుడు ఆయన రాజుగారు అడిగారు, నేను పూర్తిగా నన్ను గెలిచేసావు, నువ్వు ఈ పరగణాలో నన్ను గెలిచేవాడు లేడు, నీకేం కావాలో చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు రాజు. అంటే ఈయన ఏమన్నాడంటే, అవన్నీ నాకు ఎందుకండి, బ్రాహ్మణ్ణి, మీరు ఊళ్ళు ఇస్తారు, ఆ ఊళ్ళు ఇస్తారు, ఈ ఊళ్ళు ఇస్తారు, వాటిని పరిపాలించడం నాకేమొచ్చు, బ్రాహ్మణ్ణి పూజ చేసుకుంటాను, దేవతార్చన చేస్తాను, అన్నం వండుకు తింటాను, అంతకంటే ఏం చేయను కదా, కాబట్టి వడ్ల గింజలు ఇవ్వండి చాలు నాకు అన్నాడు. ఎన్ని వడ్లు కావాలంటే అన్ని తీసుకోమన్నాడు రాజు. అంటే లెక్క ప్రకారం ఇవ్వండి, ఎలాగోలాగా ఎలా తీసేసుకుంటాను నేను. లెక్క ఏంటంటే చదరంగం బల్ల ఉంది కదా, గళ్ళు కనపడతాయి. మొదటి గడిలో ఒక గింజ, తర్వాత దాంట్లో 2, తర్వాత దాంట్లో 4, తర్వాత 8, 16, 32 అట్లా డబల్ చేస్తూ పెట్టండి అన్నాడు. వాటిలో గింజలు లెక్క పెట్టి పెట్టాలి. ఎంత సింపుల్గా ఉందని, ఎన్ని అవుతాయి మహా అయితే ఎన్ని అవుతాయి అంతే కదా. కొలిపించి లెక్క పెట్టి కొలిపించి పంపిస్తామన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. ఏమిటి పిచ్చి బ్రాహ్మడు, రాజుగారు ఒక ఊరు ఇస్తాడేమో చక్కగా, ఓ అగ్రహారమో 2 అగ్రహారాలు, ఆయన ఒకటి ఇవ్వాలనుకున్నాడు, 2 అడిగితే ఇచ్చేవాడు. వడ్ల గింజలు అడిగాడు. ఏమిట్రా వీడి తెలివి, వీడేదో అఖండమైన తెలివితేటలు ఉన్నవాడని అనుకున్నాం మనము. ఇంత ఆటగాడంటే వాడికి చాలా తెలివి. చదరంగా మాడడం అంటేనే బ్రెయిన్ షార్ప్ అని అర్థం. అవును, చిన్న పన్న ఆటగాళ్ళకే షార్ప్గా ఉంటుంది. ఈ రాజుగారినే ఓడించగలిగిన ధీశాలకి ఇంకా బోల్డంత ఉండాలి. దాంతో అందరూ నవ్వుకున్నారు. చీకటి పడే వేళకి ఈ లెక్క పెట్టాలి కదా, మర్నాడు అనమాట లెక్క పెట్టేవాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చినప్పటికీ దిగాలుగా మొహాలు వేసుకుని ఉత్తరీయాలు భుజాల మీద ఉండాల్సిన ఉత్తరీయాలు నెత్తి మీద ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే, అయ్యా ఆయన అడిగింది కనుక ఇవ్వాలంటే మన రాజ్యం సరిపోదండి, ఇంకా 5-6 రాజ్యాలు కావాలి మనకి. ఎందుకంటే ఈ బల్లలో సగానికి వచ్చేసరికాలనే ఇది అయిపోతుంది. మన దగ్గర పడినే పట్ట మంట మొత్తం డబల్ అయిపోతాయి కదా. ఇప్పుడు 100-200 అవుతుంది, 200 300 కాదు, 200 400 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవగానే 16 తర్వాత వచ్చే అంకెలు ఎంత పెద్దవి అవుతాయి. సగం నిండేసరికి ఈ సగం గళ్ళు అయ్యేసరికి అలానే మన రాజ్యంలో ఉన్న మొత్తం వడ్ల గింజలు అతనికి ఇచ్చేయాల్సి వస్తాం మనం. ఇంత లెక్క తేలుతుంది. ఆ అంకె వేయటానికి ఒక లైన్, ఒక పొడుగాటు టావు పేజీ చాలదట. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, మన దగ్గర వాటిని పేపర్ టావులు అంటారు వాటిని, ఈ తెల్ల కాగితాలని. ఓకే. మా చిన్నప్పుడు కూడా టావ్ అనేవాళ్ళు. అసలు ఆ టావు పదమే ఇప్పుడు నేనే అంటున్నాను చాలా కాలం తర్వాత. ఆ మొత్తం పేజీ ఎంత రాసినా ఆ అంకెలు, ఆ సున్నాలు కూడట్లేదన్నమాట అని చెప్పేసరికి అలా రాజుగారు ఇతను ఈ రకంగా కూడా తన తెలివి చూపించాడని మర్నాడు ఏం చేశారంటే, రెండో రోజు, ముందు రోజు సాయంకాలం ఏనుగుని పంపించారు, మర్నాడు సన్మానం చేశారు. 3వ రోజు పొద్దున అతన్ని తీసుకొచ్చి తనతో పాటు ఈ రాజసింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన లేచి ఈయన పాదాలు పట్టుకున్నాడు రాజు. ఇది చాలా సామాన్యమైన తెలివి కాదు, నేను చాలా అద్భుతమైన తెలివితేటలనివి. ఈ రాజ్యం నీది, నువ్వు కూర్చో అంటేనే నీ పక్కన కూర్చుంటా, అబ్బాయి ఇది నాకు ఇచ్చేయమంటే నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నా సంగతి ఏమిటో మీకు తెలియజేయడం కోసమే, ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియజేయడం కోసమే నేను చెప్పాను, కానీ
రాజ్యం తీసుకుని నేనేం చేస్తాను ప్రభు, మమ్మల్ని పాలించగలిగిన వాళ్ళు మీరే. ఇతనికి తెలివితో పాటు వినయం కూడా ఉంది. ఎస్. అప్పుడు ఈ రాజుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి మీతో పాటు ఆడేందుకు, జీవితం అంతా మీ దగ్గర ఆడేందుకు అవకాశం ఇవ్వండి నాకు అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. సో ఈ వడ్ల గింజల కథ, ఇప్పుడు ఈ కథ రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇది విన్నారో చూసారో మనకైతే తెలియదు. ఇది 50లలో రాయబడిన కథ. ఇలాంటి కథల్ని పిల్లలకి చెప్పచ్చు. ఇది మంచి తెలివితేటలు ఉన్న కథ కదా. ఇప్పుడు మనం పజిల్స్ అవి చెప్తాం పిల్లలకి, క్వశ్చన్స్ వేస్తాం, రకరకాల పజిల్స్. 10-12 ఏళ్ల పిల్లలకి ఇలాంటి స్టోరీ చెప్పచ్చు. వాళ్ళు కూడా లెక్క పెట్టడానికి ట్రై చేస్తారు, మెదడుకి పదును పెడతారు. ఈ మ్యాథమెటిక్స్ని తెలివిగా వాడుకోవటం అనేది భారతదేశంలో చాలా ముందు నుంచే ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే పజిల్స్ ఇవన్నీ కూడా ముందు నుంచే ఉన్నాయి. ఇది ఇంకా పెద్ద పజిల్ కదా, అందరికీ ఎంత ఒక బస్తాడు గింజలు అవుతాయి అనిపించింది, ఎన్ని కోట్ల బస్తాలు అయినాయి ఇవి కదా. కాబట్టి ఈ స్టోరీస్ కూడా మనం పిల్లలకి చెప్పచ్చు. ఇది చిన్న పిల్లలకి కాదు, 12 ఏళ్ళు 11 ఏళ్ళు వస్తే పజిల్స్ చేయటము, క్వశ్చన్స్ ఆన్సర్ చేయటము వచ్చే ఏజ్ పిల్లలకి కనుక ఈ కథ చెప్తే ఇది మీరు తెలుసుకోవటము మంచిదే, పిల్లలకి చెప్పడము మంచిదే. క్లియర్గా చెప్తున్నాను, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన వడ్ల గింజలు కథ. ఇది తెలుగు మామూలు ఇలా నేను మాట్లాడుతున్న తెలుగులో ఉండదు, కొద్దిగా పాతకాలపు భాష, పూర్తి గ్రాంధికం కాదు, పాతకాలపు బ్రాహ్మణ భాష. అర్థమైన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు, చాలా మందికి తెలుగు రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకుంటే అలాంటి కథలు చాలా ఉన్నాయి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాకు ఫేవరెట్ రైటర్స్లో ఆయన ఒకరు. మనము రాబో వీడియోలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్టోరీస్ కథలు ఇంకేమైనా 1-2 మనం చెప్పుకోవచ్చు. ఇది పిల్లలకి చెప్పడానికి యూజ్ అవుతుంది. రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు నేను రోజులైందో చాలా రోజులు అనిపిస్తోంది. నా డైలాగే అది. ఒక స్టోరీ చెప్పుకుందామండి. మామూలుగా విక్రమ బేతాళ కథలు ఎలా మొదలవుతాయి? పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెందిరిగి శ్మశానంలోకి వెళ్ళాడు, మరి చెట్టు ఎక్కాడు, శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, దింపాడు, భుజాన్ని వేసుకున్నాడు, నడిచి వెళ్తున్నాడు. ఈ శవాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు, నీకెంత ఓపిక, ఇన్నిసార్లైనా వెనక్కి తిరిగి వస్తున్నావు కానీ పని మాత్రం మాంటలేదు. సరే, నీకు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తాను. కథ చివరి నేను ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వక్కలవుతుంది అని చెప్పాడు. అయితే ఇందులో ఒక నియమం ఏమిటి? మౌనభంగం కాకూడదు, రాజుగారు నోరు తెచ్చి మాట్లాడకూడదు. సరే, మొత్తానికి బయలుదేరాడు. వెళ్తుంటే ఈయన ఏం చెప్పాడంటే, పూర్వమట అవంతి నగరంలో ఒక చాలా గొప్ప శ్రేష్ఠి ఒక ఆయన ఉండేవాడు. శ్రేష్ఠి అంటే వ్యాపారస్తుడు అనమాట. అయితే వ్యాపారస్తుల ఇళ్లలో అందగత్తెలుగా ఉండటం పిల్లలు కొంచెం తక్కువ. కానీ ఈయన ఈ పర్టికులర్ వ్యాపారస్తుడి గారి కూతురు చాలా అందగత్తెట, ఎంత బాగుంటుందోట. ఆ పిల్ల పేరు కమలాక్షి అమ్మాయి పేరు. సరే, ఈ కమలాక్షికి బోల్డ్ పెళ్లి సంబంధాలు వచ్చేవి. అబ్బో, చాలా మంది వాళ్ళు వీళ్ళు అడుగుతుండేవాళ్ళు. ఈయన ఏమనుకునేవాడంటే, మన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, పిల్ల అందమైన పిల్ల, అందుకని ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, వెనకింట్లో మీ పిల్ల బాగుందని వచ్చే వాళ్ళకి కాకుండా సూపర్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలి, మామూలు వాడు కాదు, సూపర్ వాడు కావాలి అని అనుకున్నాడు. అయితే అట్లా మంచి మంచి సంబంధాలు ఎంతమందో ఎక్కడి నుంచో వారు అవిరా వస్తే అన్నిటినీ చూసి ముగ్గురిని సెలెక్ట్ చేశాడు. చివరికి ముగ్గురులో 3 అబ్బాయిలు, 3 చాలా ప్రత్యేకతలు ఉన్న వాళ్ళు, బాగా ఆస్తిపరులు, అబ్బాయిలు చక్కగా ఉంటారు, అన్నీ ఉన్నాయి. వాళ్ళకేమో ఈ కమలాక్షి నచ్చింది బాగా. ఈ ముగ్గురులో ఒకటి సెలెక్షన్ అవ్వాలి. అయితే ఏమనుకున్నారు, ఆయన సెలెక్ట్ చేయలేకపోయాడు. ముగ్గురిని రప్పించి పిల్లకి చూపిస్తే, మామూలుగా అప్పట్లో ఈ మామూలు రాజుగారి పిల్లలకే స్వయంవరాలు, వ్యాపారస్తుల పిల్లలకి స్వయంవరాలు లేవు. వెరైటీగా మనం చేద్దాం, ఇంత అందమైన పిల్లకి ఆ ఛాయిస్ ఇవ్వాల్సిందేనని భావించాడు. పాపం భావించి వాళ్ళ ముగ్గురిని రమ్మన్నాడు. ఒకరోజు వచ్చారు, మొత్తానికి ఓ శ్రావణ మాసంలో వచ్చారు వీళ్ళు ఊరు. వస్తే వాళ్ళ ముగ్గురిని 3 గెస్ట్ హౌస్ల్లో పెట్టాడు. రేపొద్దున పిల్లని చూస్తారు. ఈ సాయంకాలం వేళ దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తూ బండి మించి కింద పడి ఈ కమలాక్షి కాస్త చచ్చిపోయింది. పాపం, అయ్యో, బండికి వెళ్ళొచ్చింది. మర్నాడు పెళ్లి చూపులు కదా, ఆ ముగ్గురులో ఒకరిని పిల్లని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని అమ్మవారి గుడికి పంపించారు పిల్లని. పంపేసరికల్లా ఈ బండి ఆగక ముందే దిగబోయి పల్టీ కొట్టి ముందుకు పడింది. ఆ పడ్డం తల్లో ఎక్కడ నెమరగంతకి దెబ్బ తగిలిందో పిల్ల కాస్త పోయి. ఇంకేం చేస్తారు, లబో దిబో అని ఏడ్చారు. ఈ ముగ్గురు అలా ఉండిపోయారు. అక్కడి నుంచి ఏమైందట,
సరే వదలి వెళ్ళలేకపోయారు ఆ పిల్ల శవాన్ని కూడా. మరునాడు పొద్దున యథావిధిగా ఈ అమ్మాయికి చేయవలసిన దహన కార్యక్రమాలు అవి నిర్వర్తిస్తే సరే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం. ఈ వచ్చిన ముగ్గురు పెళ్లి కొడుకుల్లో మొదటి వాడి పేరు జీవసిద్ధి. అతను ఏం చేశాడంటే ఈ అమ్మాయి మీద దిగులతోటి పిల్లని పెళ్లి చేసుకోలేకపోయానన్న బాధతోటి దేశాంతరం వెళ్ళిపోయాట. రెండో వాడు ధనగుప్తుడు. ఈ ధనగుప్తుడు ఏం చేశాడు, ఈ వర్తకుడికి మీరు బాధలో ఉన్నారు, మీరు ఏం చేస్తారు ఇవన్నీ, ఈ అమ్మాయి ఇవ్వండి అస్థికలు, నేను కాశీలో కలుపుతాను అని చెప్పాడు. అస్థికలు తీసుకుని ధనగుప్తుడు కాశీ వెళ్ళిపోయాడు. మూడో వాడు కృపాకరుడు. అతను ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళలేక ఆ శ్మశానం బయటే ఒక గుడిసేసుకుని అక్కడే ఉండేవాడు. శ్మశానం పక్కనే ఆ అమ్మాయి ఎక్కడ చితిని మంటలు ఎక్కడ వెలిగించారో అది చూస్తూ ఉండేవాడు దుఃఖంతో. 1 సంవత్సరం ఇంచుమించుగా గడిచింది. ఆ కృపాకరుడు ఇక్కడే ఉండిపోయాడు. ఇల్లు వాకిలి వదిలేశాడు. వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాల. అమ్మాయి మీద ప్రేమతోటి అనమాట. ఆ శ్మశానం దగ్గరే ఉన్నాడు. ఈ ఒకడు ధనగుప్తుడు పట్టుకెళ్ళాడు కదా అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలిపేసి తిరిగి వస్తున్నాడు. మూడో వాడు జీవసిద్ధి ఉన్నాడు కదా, అతను ఎక్కడికో వెళ్తుంటే ఏమైంది, అతనికి అలా తిరుగుతూ ఉన్నాడు దేశదిమ్మరిగా. ఒక మాంత్రికుడు అంటే ఒక మంత్రసిద్ధుడితోటి పరిచయం అయింది. మాంత్రికుడు అంటే బ్యాడ్ మీనింగ్ వచ్చేస్తుంది. మంత్రికుడు అంటే ఏదో ఊడు చేసేవాడు, వేరే వాళ్ళని అనిపిస్తుంది కదా, మాయమంత్రం చేసేవాళ్ళు. అలా కాదు, మంత్రసిద్ధి కలిగిన ఒక ఆయనతోటి పరిచయం అవుతుంది. ఆయన ఏం చెప్తాడంటే, నా దగ్గర ఒక సిద్ధ రసాయనం ఉంది, నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఈ రసాయనాన్ని ఈ చనిపోయిన వాళ్ళ ఎక్కడ చనిపోయారో, ఎక్కడ వాళ్ళని దహనం చేశారో అక్కడ చల్లితే వాళ్ళు మళ్ళీ జీవించి బయటకు వస్తారు, నా దగ్గర ఇలాంటిది ఉందని చెప్పాడు. నేను కొంతమంది మీద చేసి చూశాను, ఇది ప్రూవ్ అయింది, సక్సెస్ అయిందంటాడు. ఇతను ఏం చేశాడు, జీవసిద్ధి ఆ మంత్రసిద్ధుడి వెనకాలే బడి వెళ్ళి ఆయనకి తోటి 1 నెల 2 నెలలు తిరిగాడు. తిరిగితే ఆయన తను ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, ఇక్కడి నుంచి మాయమైపోతాడనమాట మంత్రసిద్ధితోటి. నీకేమైనా కోరుకుంటే చెప్పమంటే, నేను ఇట్లా ఒక కమలాక్షని ఒక పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నా పిల్ల అర్థాంతరంగా చనిపోయింది, అందుకే నేను ఇట్లా దేశదిమ్మరిగా తిరుగుతున్నాను, ఆమెను బతికించుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. దానికేముందని ఈయన ఏం చేశాడు, తన దగ్గర కమండలంలో మిగిలిన ఇంతే రసాయనం అని దాన్ని ఒక కొద్దిపాటి నీళ్లతో కలిపి ఓ చెంబులో పోసి ఇతని చేతిలో పెట్టాడు. ఆ పిల్ల చనిపోయిన పిల్లని ఎక్కడైతే దహనం చేశారో అక్కడ చల్లు, ఆ పిల్ల బతికొస్తుంది అన్నాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా ఈ అస్థికలు గంగలో నిమజ్జనం చేశాడు కదా, కాశీలో అస్థి నిమజ్జనం చేసినటువంటి ధనగుప్తుడు కూడా తోడయ్యాడు. ఈ ధనగుప్తుడు జీవసిద్ధి ఇద్దరు ఈ ఊరు వచ్చారు మళ్ళీ వెనక్కి అవంతి నగరానికి. వచ్చి వాళ్ళని కలిశారు. ఈ పిల్ల తండ్రిని కమలాక్షి వాళ్ళ నాన్నని కలిసి, అతనేమో నేను అస్థికలు నిమజ్జనం చేసి వచ్చానండి అని చెప్పాడు. ఇతనేమో నా దగ్గర ఒక రసాయనం ఉంది, ఆ అమ్మాయిని బతికించేందుకు ఒక గొప్ప మార్గం ఉంది అని చెప్పేసరికల్లా సరే వీళ్ళంతా కలిసి శ్మశానానికి వెళ్ళారు. కృపాకరుడు శ్మశానం బయట కూర్చున్నాడు కదా, అతను కూడా లేచి లోపలికి వెళ్ళాడు వాళ్ళతో పాటు. ఇతను ఏం చేశాడు, బాగా అమ్మాయిని తలుచుకుని ఎక్కడైతే అమ్మాయిని దహనం చేశారో ఆ ప్రాంతంలో చల్లాడు నీళ్లు. ఎవరిని తలుచుకుని కనుక నీళ్లు చల్లితే వాళ్ళు బతికొస్తారనమాట. ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న 3 అబ్బాయిల సమక్షంలో ఆ పిల్లని తలుచుకుంటూ నీళ్లు చల్లేసరికి, ఎందుకంటే అక్కడ దహనం చేసిన చోట బోళంత మందిని చేస్తారు, అందరూ లేచి వస్తే ఎట్లా, అలా కాకుండా ఈ అమ్మాయి కోసమే చేస్తున్నామని ఇది చెప్పుకుని సంకల్పం చెప్పుకుని చేసేసరికి ఆ పిల్ల లేచి వచ్చేసరికల్లా ఇప్పుడు ఏమైంది, వీళ్ళు 3 కొట్టుకోవటం మొదలుపెట్టారు. పిల్ల అయితే బతికింది బాగానే ఉంది, కానీ పెళ్లి కొడుకులు 3 అయ్యారు. ఒకడంటాడు, నేను చచ్చి చెడి కాశీ వెళ్ళి అస్థి నిమజ్జనం చేసి వచ్చాను, ఆ పుణ్యం వల్లే ఈ అమ్మాయి బతికింది అంటాడు. నేను తెచ్చిన రసాయనంతో బతికింది అంటాడు వీడు. ఈ అమ్మాయి కోసమే నేను ఇక్కడ ఉండిపోయాను అంటాడు కృపాకరుడు. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు ఎవరు అనేది ప్రశ్న భేతాళుడు అడిగాడు. ఓ రాజా చెప్పు, నేను నీకు ఒక మంచి కథ చెప్పా. ఒక అమ్మాయి 3 అబ్బాయిలు, వీళ్ళల్లో ఈ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? సమాధానం తెలిసి చెప్పకపోతే తీతల 1000 వక్కలు అవుతుంది, చెప్పమన్నాడు. రాజు అన్నాడు, దాందేముంది, కృపాకరుడిని పెళ్లి చేసుకోవాలి అమ్మాయి. కృపాకరుడే ఆమె కోసం అక్కడ వేచి ఉన్నాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలి అనేసరికి మరి మిగిలిన వాళ్ళు ఇద్దరు అన్నాడు. బాగుంది, అస్థికలు నిమజ్జనం చేసి వచ్చిన వాడు కొడుకుతో సమానం. ఎవరు అస్థి నిమజ్జనం చేస్తారు? కొడుకు, సంతానమే. ఒక స్త్రీకి ఆమె అస్థికలు ఎవరైతే గంగలో కలుపుతారో వాడు అల్లుడైనా మనవడైనా కొడుకైనా కొడుకే. వేరేవాడు చేస్తే వేరేవాడు చెయ్యడు. అస్థి నిమజ్జనం చేశాడు కాబట్టి ధనగుప్తుడు కొడుకు. ఈ అమ్మాయికి ప్రాణం పోసిన జీవసిద్ధి ఆమె తండ్రి. ఆ అమ్మాయి మొదట ఎట్లా పుట్టింది? తండ్రి వలన పుట్టింది.
తండ్రి వలన పుట్టింది. ఇప్పుడు ఇంకొకడు ఆమెను మళ్ళీ బతికించాడు అంటే, మళ్ళీ పుట్టించాడు అంటే వాడు ఆమె తండ్రి. కాబట్టి తండ్రిని పెళ్లి చేసుకోకూడదు, కొడుకుని పెళ్లి చేసుకోకూడదు. అలా కాకుండా ఆమె చనిపోయిందన్న దుఃఖంతో ఆమె మృతదేహం ఎక్కడైతే తగలబడిందో అక్కడే కాపురం ఉండి అది చూసుకుంటూ బతికిన కృపాకరుడే భర్తకి ఆ పదవికి తగినవాడు. అందుకని ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలంటే పేతాళ్ళు పక్కపక్కనవాడు. నిజంగా కూడా అలాగే జరిగింది. కమలాక్షి నువ్వు చెప్పిన ఆలోచనే చేసి చక్కగా కృపాకరుణ్ణి పెళ్లి చేసుకుంది. కానీ రాజా నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని రయ్యమని శవంతో సహా బేతాళ్ళు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మర్రి చెట్టు మీదకి ఎక్కేసాడు. ఈయన ఏం చేస్తాడు, ఇంకా పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలు పెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది రమ్మ. చిన్న కథ చక్కగా ఉంది చూడండి. అంటే ఒక జస్టిఫికేషన్ కరెక్ట్ గా మనం మీ కథని అంటే కన్క్లూజన్ కి మనకి ఏ రకమైన డౌట్ లేకుండా కొన్ని కథల్లో మనం ఒప్పుకోలేము. అవును, నిజమే అనిపిస్తుంటుంది, ఏదో ఒప్పుకోలేని తనం ఉంటుంది. ఇందులో ఒప్పుకోలేని తనం లేదు చూడు. మంచి క్లారిటీ చక్కగా ఉంది కథ. చాలా బాగుంది రమ్మ గారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.